ఏపీ మండలిలో ఇందాపూర్ డైరీపై రచ్చ, వైసీపీ సభ్యుల తీరుపై పయ్యావుల ఆగ్రహం, దేవుడి ఫొటోస్ తీసుకురావడంపై సీరియస్. టీడీఎల్పీలో కూటమి ఎమ్మెల్సీల సమావేశం, వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్, సభ్యుల తీరుని తీవ్రంగా పరిగణించాలని నిర్ణయం. హెరిటేజ్ తో ఇందాపూర్ సంస్థ ఒప్పందాలు చేసుకుంది, దేవుడిపై భక్తుంటే చర్చకు రావాలి, మేము ఆధారాలన్నీ చూపిస్తామన్న బొత్స. పబ్జీ ఆడేవాళ్లు టీవీలోనే మ్యాచ్లు చూస్తారు, లోకేష్ తన సొంత ఖర్చులతో కొలంబో వెళ్లారు, జగన్ వ్యాఖ్యలకి అనిత కౌంటర్. అమీర్పేట్లో అగ్ని ప్రమాదం, ఓ ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్న విద్యార్థులు బాల్కనీ నుంచి కాపాడిన రెస్క్యూ సిబ్బంది. జగన్ ని కలిసిన అంబటి రాంబాబు, తప్పుడు కేసులపై ఆందోళన వద్దు, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ భరోసా. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. ఆ రోజు ఆవేశంలో అలా మాట్లాడాను, ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశాను, గుంపులుగా ఇంటిపై దాడి చేశారన్న అంబటి. క్యాతనపల్లిలో కొనసాగుతున్న హైడ్రామా, చైర్మన్ పీఠం తమదే అంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ తో కలవటమే మంచిదంటున్న సిపిఐ. ఏఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు, పలు సంస్థలతో ఒప్పందాలు, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న సీఎం. 15 నిమిషాలు కాదు, 15 ఏళ్లు టైం ఇస్తాం, ఎన్నేళ్లైనా హిందువులను ఏం చేయలేరు, ఓవైసీ సోదరులపై రాజాసింగ్ కమెంట్స్. 800 రోజులైనా హామీలు నెరవేర్చలేదు, ఈసారైనా నిజమైన బడ్జెట్ రూపొందాలి, కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు. అమీన్పూర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ, 2.7 కిలోల ఓపీఎం డ్రగ్స్ స్వాధీనం. పోలవరం జిల్లాలో గంజాయి గుట్టు రట్టు, చవిటి దిబ్బల దగ్గర 53 కేజీలు స్వాధీనం, రాజమండ్రికి తరలిస్తుండగా సీజ్. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు, పేలుళ్లు జరుగుతాయని మెయిల్, తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. హిందూపురంలో బాలకృష్ణ పర్యటన, సొంతింటి నిర్మాణానికి భూమి పూజ, చాలా సంతోషంగా ఉందన్న బాలకృష్ణ. తెలంగాణ గ్రామ పంచాయతీలకి గుడ్ న్యూస్, 3వ విడత ఆర్థిక సంఘం నిధులు విడుదల, 387 కోట్లు రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు, నందిపేట్ మండల కేంద్రంలో రాస్తారోకో, యూరియా కొరతపై ఆగ్రహం. మాన్యువల్ గా యూరియా పంపిణీ చేయాలి, యాప్ లో బుక్ చేసుకునే లోపే స్టాక్ అయిపోతుంది, నాగర్ కర్నూల్ పెద్దకొత్తపల్లిలో రైతుల ఆందోళన. యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, 3వ రోజు మత్స్యావతారం, ఆలయ తిరువీధుల్లో భక్తులకి దర్శనం. జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ లో ఉగ్రవాదుల కదలికలు, భద్రతా దళాల భారీ సర్చ్ ఆపరేషన్, 3 ఉగ్రవాదులున్నట్టు సమాచారం. ఏఐపై 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం, ఇంటర్నెట్ డేటా తరహాలోనే అందుబాటులోకి తెస్తాం, ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.